నీకోసం ఎవరో వచ్చి ఏదో చేస్తారని చెప్పేసి అస్సలు అనుకోకు. నీటిలో ఉన్న చేపలకి ఈదడం ఎవరు నేర్పించారు? అలాగే కోకిలకి పాట పాడడం, నెమలికి నాట్యం చేయడం ఎవరు నేర్పించారు? నీకోసం ఎవరు రారు, ఏమీ చెయ్యరు. నీకే నువ్వు తెలుసుకోవాలి. నీ చిక్కులు నీవే, నీ కష్టాలు నీవే, నీ బాధ్యతలు నీవే. అది నీకై నువ్వు తెలుసుకోవాలి. మనిషిగా అది నీ బాధ్యత. హలో, హాయ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ని వ్యూ చేస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఏంటి ప్రసన్న ప్రతిసారి నోటిఫికేషన్ ఏంటి, ఇలా చెప్పడం ఏంటి, సబ్స్క్రిప్షన్ నోట్ అనుకుంటున్నారు? తప్పదు, చెప్పాల్సిందే కదా. సో ఇదేంటంటే నిన్న ఈవినింగ్ అన్నట్టు, సాటర్డే ఈవినింగ్. సో ఇలా మొన్న రిలయన్స్కి వెళ్ళాను కదా. సో రిలయన్స్కి వెళ్ళినప్పుడు ఈ సమోసా ప్యాకెట్ అనేది తెచ్చుకున్నాను అనమాట. చూద్దాము, చీజీ సమోసా పిజ్జా అని ఉందన్నమాట దాని మీద. సో ఎలా ఉంటుంది టేస్ట్? ఎప్పుడు ఫ్రెంచ్ ఫ్రైస్ ట్రై చేసేదాన్ని. సో ఈసారి ఇది ఎలా ఉంటుంది, చీజీ కదా, చూద్దామని చెప్పేసి తెచ్చుకున్నాను. సో ఇందులో ఏంటంటే ఎగ్జాక్ట్గా 12 పీసెస్ ఉన్నాయండి. పర్లేదు, బాగానే ఉన్నాయి. టేస్ట్ అయితే మస్తు బాగుంది. నాకైతే చాలా చాలా బాగా నచ్చింది అనమాట. ఖచ్చితంగా ట్రై చేయొచ్చు. ఈసారి మీకు సూపర్ మార్కెట్లో కనుక కనిపిస్తే ఖచ్చితంగా ట్రై చేయండి. సో ఇలా ఉంటుంది. చూసారు కదా లోపల చీజ్ అంతా ఎంత బాగుందో. నిజంగా చాలా చాలా యమ్మీగా ఉందన్నమాట. సో గుడ్ మార్నింగ్. సో ఇక్కడ గుడ్ మార్నింగ్ అని ఎందుకన్నానంటే ఇది ఈరోజు వ్లాగ్ అండి. జస్ట్ మార్నింగ్ ఈరోజు షూట్ చేసుకున్నది. సో సండే కదా, ఆబ్వియస్లీ మా ఇంట్లో సండే నాన్ వెజ్ డే కదా. సో ఖచ్చితంగా లివర్తో స్టార్ట్ చేస్తామండి మా బ్రేక్ఫాస్ట్. సో మా ఇంట్లో లివర్ ఇలా చేసుకుంటాము. ఇలా కాల్చి లివర్ని గ్యాస్ మీద దాన్ని పీసెస్గా కట్ చేసి ఇందులో వెల్లుల్లిపాయ కారం వేసేసి కొంచెం ఆనియన్స్, టొమాటో వేసి చేస్తామన్నట్టు. చాలా చాలా ఇష్టం. మేమైతే చాలా బాగా తింటాం అన్నట్టు. టేస్ట్ బాగుంటుంది. ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి. అండ్ ఇన్ కేస్ మీకు కనుక ఆ రెసిపీ వెల్లిపాయ కారం ఇవన్నీ ఎలా కావాలి అంటే నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇంకోసారి సపరేట్గా ఒక వీడియో చేసి చూపిస్తాను. లివర్ ఎలా చేసుకుంటారు, పక్కా రాయలసీమ స్టైల్ లివర్ అన్నట్టు. అది మా ఇంట్లో ఎస్పెషల్లీ చాలా చాలా ఇష్టంగా, నాకు ప్రతి ఒక్కరికి ఇష్టం, చాలా బాగా తినే రెసిపీ అన్నట్టు. అది చూపిస్తాను. సో ఇదేంటంటే ఇంకా మార్నింగ్ అయితే బ్రేక్ఫాస్ట్ అయిపోయింది విత్ లివర్ అండ్ వేడి రైస్తో అయిపోయింది అన్నట్టు. సో ఇంకా ఆఫ్టర్నూన్కి నార్మల్ చికెన్ కర్రీ చేస్తున్నాను అన్నట్టు. అంటే కర్రీ, ఇట్స్ నాట్ లైక్ ఎ కర్రీ, కొంచెం ఫ్రై లాగా చేస్తాను అన్నట్టు. సో ఇంకా విజిల్స్ అన్నీ వచ్చేసాయి. ఇంకా లాస్ట్లో ఆచి పౌడర్ మ్యాండేటరీ అండి మా ఇంట్లో. సో ఆచి పౌడర్ వేసేసి ఇంకా అయిపోయింది. చికెన్ కర్రీ అయితే అయిపోయింది. ఇంకా నెక్స్ట్ ఏంటంటే బగారా రైస్ చేయడానికి నేను వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసుకుంటున్నాను అండి. అంటే తెలంగాణ సైడ్లో బగారా రైస్ అంటారంట. సో మేమైతే ఇక్కడ తిరువాతన్నం గీ రైస్ అని చెప్పేసి అంటూ ఉంటాము. సో రాయలసీమ స్టైల్లో బగారా రైస్ ఎలా చేసుకుంటారు ఏంటి అనేది నేను ఇప్పుడు చూపిస్తాను. మీరు చూసేయండి. అండ్ ఎలా ఉంది అనేది కూడా మీరు నాకు తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో ఇదేంటి ప్రసన్న, నువ్వు రెస్పాన్సిబిలిటీ టేక్ ఓవర్ చేసావు, ఇంట్లో పనులన్నీ నువ్వు చేస్తున్నావు ఒక 2-3 డేస్ నుంచి అని చెప్పేసి మీకు అందరికీ డౌట్ వస్తుంది కదా. లాస్ట్ వ్లాగ్లో కూడా టైటిల్ పెట్టేశాను, అమ్మని పంపించేసామని చెప్పేసి. సో మమ్మీకి హెల్త్ డిస్టర్బ్ అయింది. సో అందుకని చెప్పేసి రెస్ట్ కావాలి మమ్మీకి అని చెప్పేసి ఊరికి పంపించేసాము. సో మమ్మీ అయితే ఇంట్లో లేరు, హెల్త్ బాగాలేదు కాబట్టి. సో మొత్తం పనులన్నీ నేనే చేయాల్సి వస్తుంది. సో హియర్ వి గో. చెప్పాను కదా బగారా రైస్ అని చెప్పేసి. సో ఇందుకోసం నేను ముందుగానే రైస్ అనేది నానబెట్టేసి పెట్టుకున్నానండి. సో రైస్ కుక్కర్లో బగారా రైస్ ఎలా చేయాలి అన్నది నేను ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. రైస్ కుక్కర్లో ఫస్ట్ టైం ఎవరికైనా తెలియకపోతే చూసి నేర్చేసుకోండి. చాలా చాలా సింపుల్, ఈజీగా ఉంటుంది. సో బగారా రైస్కి స్టార్టింగ్ మనం తిరువాత అనేది పెట్టుకోవాలి, పోపు. సో ఆయిల్ వేసేసి కొద్దిగా జీలకర్ర. సో ఈ జీలకర్ర వచ్చేసి చిట్పట్మని అనాలి. సో అలా అన్న తర్వాత మనం తిరువాతకి ఏమేమి వేస్తాం, యాజ్ యూజువల్ కరివేపాకు. సో కరివేపాకు తర్వాత పచ్చిమిర్చి. సో ఇలా మన ప్రాసెస్ అనేది స్టార్ట్ చేయాలి. ఖచ్చితంగా మీరందరూ ఎలా చేసుకుంటారు ఏంటి అనేది, ఇన్ కేస్ తెలంగాణ వాళ్ళు ఎవరైనా ఈ వ్లాగ్ చూస్తున్నట్లు అయితే మీ తెలంగాణ సైడ్లో బగారా రైస్ ఎలా చేసుకుంటారు అన్నది నాకు ఖచ్చితంగా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. డిఫరెంట్గా ఉంటుందా, ఇలానే చేస్తారా ఏంటి అన్నది నాకు తెలుసుకోవాలని ఉంది. సో నెక్స్ట్ ఇందులో ఇంకా ఆనియన్స్ వేసేసి కొంచెం సిమ్లో బాగా నీట్గా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం బాగా
వేయించుకోవాలన్నట్టు. సో ఇలా నీట్గా మంట కొంచెం సిమ్లో పెట్టేసుకోండి. హై ఫ్లేమ్లో కనుక పెట్టారు అంటే ఆనియన్స్ అన్నవి మాడిపోతాయి అన్నీ. సో అలా అవ్వకుండా నీట్గా ఓపిక్గా నిదానంగా గోల్డెన్ బ్రౌన్లో వచ్చేంత వరకు వేయించుకోండి. మీడియంలో కానీ సిమ్లో కానీ పెట్టేసుకోండి. అస్సలు హై ఫ్లేమ్లో మాత్రం అస్సలు పెట్టొద్దు. సో ఇలా వేగుతూ ఉన్నప్పుడు ఇంకా లాస్ట్ గోల్డెన్ బ్రౌన్లోకి టర్న్ అయిన తర్వాత మనం కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, సో ఫ్రెష్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ దంచుకున్న వాళ్ళది ఇంకా టేస్ట్ చాలా బాగుంటుంది. మా ఇంట్లో మేము ఏంటంటే ముందుగానే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని పెట్టుకుంటాం అన్నట్టు. సో ఇంకా లాస్ట్ ఫైనల్గా వచ్చేసి కొద్దిగా టొమాటో పీసెస్, సో టొమాటో ముక్కలు వేసేసి ఇవి కూడా బాగా వేయించాలన్నట్టు, బాగా మగ్గాలి అంటే మెత్తగా అయిపోవాలి. సో మెత్తగా అయిపోయిన తర్వాత లాస్ట్లో దించేటప్పుడు కొద్దిగా ధనియా పౌడర్, సో ఇలా ఎక్కువ మసాలా యూజ్ చేసే వాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు, లేదంటే కొద్దిగా వేసేసుకునేసి వీటిని కూడా బాగా అంతా మిక్స్ చేసేసి మనం లాస్ట్లో ఇంకా రైస్లో మిక్స్ చేసేసుకోవడమే. చూపిస్తాను అది కూడా ప్రాసెస్ ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పేసి. సో ఇలా నీట్గా అంతా మిక్స్ చేసేసుకోవాలండి, ఎందుకంటే ధనియా పౌడర్ వేసాం కదా. సో మొత్తం అంతా ఈ తిరువాతకి మొత్తం అంతా పట్టాలి ఆ పౌడర్ అంతా, లేదు అంటే పైనే ఉండిపోతుంది. సో ఇలా మొత్తం అంతా అయిన తర్వాత తీసేసుకునేసి ఇప్పుడు రైస్ కుక్కర్లో నేనైతే పెట్టేశాను, గిన్నె అయితే పెట్టేశాను. సో ఇలా మనం ఏ తిరువాత అయితే ఏదైతే పెట్టామో అదంతా రైస్లోకి యాడ్ చేసేసుకోవాలన్నట్టు. సో ఇప్పుడు చూపిస్తున్నాను కదా, సో ఇలా మొత్తం అంతా యాడ్ చేసేసుకోండి. సో యాడ్ చేసేసుకున్న తర్వాత మనం నీట్గా అదంతా లోపలికి అయ్యేలాగా కలిపేసుకోవాలి, లేదు అంటే మొత్తం అంతా పైనే ఉండిపోతుంది. సో మీకు వెనకాల బ్యాక్గ్రౌండ్లో ఆ సింక్లో ఆ వెజిల్స్ అన్నీ ఉన్నాయి కదా, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసేసాము. సో వెజిల్స్ అన్నీ అలానే ఉండిపోయాయి. లంచ్ అయిన తర్వాత క్లీన్ చేద్దామని చెప్పేసి అలానే పెట్టాను, ఇగ్నోర్ చేయండి దాన్ని. సో ఇందులో ఏంటంటే ఇంకా జాజి పువ్వు, మరాఠీ మొగ్గ అండ్ షాజీరా అండ్ బిర్యానీ ఆకు, ఇవన్నీ ఇందులో రాతి పువ్వు ఇవన్నీ మిస్ అయిపోయాయి. ఇన్ కేస్ వేసుకున్న వాళ్ళు స్పైసెస్ యాడ్ చేసేసుకోండి. సో ఇంకా లాస్ట్లో కొద్దిగా సాల్ట్ యాడ్ చేసేసాను. సో ఇంకా జీడిపప్పు, ఇంకా కొంతమంది ఏంటంటే అవి వేసుకుంటారండి, అనప గింజల్లాగా పెద్దవి ఉంటాయి కదా, సో అవి వేసుకుంటారు. ఉన్న వాళ్ళు వేసుకోండి, కొంతమంది మీల్ మేకర్స్ వేసుకోవడానికి ఇష్టపడతారు. సో ఎవరిష్టం వాళ్ళది. సో లాస్ట్లో నేను కొత్తిమీర యాడ్ చేసేసాను. సో యాడ్ చేసేసి మూత పెట్టేసి ఇంకా రైస్ కుక్కర్ని మనం ఆన్ చేసేసుకోవడమే. సో లాస్ట్లో అంతా అయిపోతుంది. సో చూస్తున్నారు కదా ఎలా ఉంది. సో ఫైనల్గా ఇలా అన్నమాట. ఇలా మొత్తం అంతా అయిపోయిన తర్వాత నేనైతే ఫుడ్ కలర్ యాడ్ చేశాను, ఎల్లో కలర్ ఫుడ్ కలర్. చాలా బాగుంటుంది అన్నట్టు ఫుడ్ కలర్ యాడ్ చేస్తే. కొంతమంది ఆరెంజ్, రెడ్ ఇలా యూజ్ చేస్తారు, ఎవరిష్టం వాళ్ళది. ఈ మధ్య ఎక్కువ మిక్స్డ్ కలర్స్ యూజ్ చేస్తున్నారండి, గ్రీన్, ఆరెంజ్, ఎల్లో మొత్తం అంతా కలిపి మిక్స్ చేసేస్తున్నారు, చాలా బాగుంటుంది అది కూడా. సో లంచ్ అయితే ప్రిపేర్ చేసేసాను, అన్నీ అయిపోయాయి. సో అన్నీ అయిపోయిన తర్వాత ఇంకా వెజిల్స్ అన్నీ క్లీన్ చేయడం మొదలు పెట్టేశాను అన్నట్టు. ఇక నిజంగా అండి మమ్మీ ఇంట్లో లేదు కదా, నాకైతే బాగా అర్థమైపోతుంది మమ్మీ నిజంగా రోజు ఎంత కష్టపడుతుంది, ఎంత వర్క్ ఉంటుంది అని చెప్పేసి. అది కాకుండా ఇంకా కొంతమంది వర్కింగ్ ఉమెన్స్ ఉంటారు, వాళ్ళ కష్టాలు ఎలా ఉంటాయి అని చెప్పేసి నాకు అర్థమైంది అన్నట్టు. ఈ 2-3 డేస్ నుంచి మొత్తం ఇంటిని చూసుకోవడం, ఈ రెస్పాన్సిబిలిటీస్ ఎలా ఉంటాయి, ఎలా మేనేజ్ చేస్తారు హౌస్ని అని చెప్పేసి. అమ్మో నిజంగా చాలా టఫ్ అండి. నిజంగా మదర్స్కి అందరికీ నిజంగా హ్యాట్స్ ఆఫ్ అండి. వర్కింగ్ ఉమెన్స్, హౌస్ వైఫ్స్కి అందరికీ నిజంగా హ్యాట్స్ ఆఫ్. మమ్మీ లేని లోటు అయితే నాకైతే నిజంగా తెలుస్తుంది ఇప్పుడు ఇంట్లో. సో ఇదేంటంటే ఫుడ్ కలర్ యాడ్ చేసిన తర్వాత ఇలా ఉంటుంది అన్నట్టు. ఇంకా రైస్ అంతా అయిపోయిన తర్వాత ఇలా మనం నీట్గా అంతా వాటిని మిక్స్ చేసేసుకోవాలన్నట్టు. మళ్ళీ ఎక్కువ లోపలికి గరిటె పెట్టేసి అన్నారంటే మాత్రం రైస్ అనేవి పీసెస్ అయిపోతాయి. సో ఇంకా రైస్ ఆఫ్ చేసే ముందర మనమైతే ఫుడ్ కలర్ యాడ్ చేసాము. సో అంతా అయిపోయి రైస్ కుక్కర్ మొత్తం ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోతుంది కదా. సో ఆఫ్ అయిపోయిన తర్వాత మనం లాస్ట్లో సర్వ్ చేసుకునేటప్పుడు ఇలా చేసేసుకుంటే అంతా మిక్స్ చేసేసుకుంటే సరిపోతుంది. సో ఇప్పుడు ఏంటంటే నేను ఏమేమి వంటలు చేశాను అన్నది చూడండి. అది వచ్చేసి మార్నింగ్ రైస్ మిగిలిపోయింది. సో ఇది వచ్చేసి లివర్ అండ్
ఇది వచ్చేసి రసం. సో ఇది వచ్చేసి కందిబేళ్ళ రసం అన్నట్టు, టొమాటో రసం కాదు, కందిబేళ్ళ రసం. సో ఇది వచ్చేసి ఇంకా చికెన్ అన్నట్టు. చెప్పాను కదా, చికెన్ మరీ ఎక్కువ గ్రేవీ ఉండదు, అలాగని మరీ ఫ్రై లాగా ఉండదు, మీడియంగా ఉంటుందని చెప్పేసి. సో ఇది వచ్చేసి రైతాకి మిక్స్ చేసేసుకునే అన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. సో మా లంచ్ అయిపోయిన తర్వాత సో కొద్దిగా మిల్క్ షేక్ తీసుకుందాము అని చెప్పేసి నేనైతే ఫ్రిడ్జ్ దగ్గరికి వచ్చేసాను అన్నట్టు. సో చూసారు కదా మా ఇంట్లో ఫ్రిడ్జ్ ఎలా ఉందో, ఫుల్గా ఉంటుందండి, ఖాళీ అనేదే ఉండదు ఫ్రిడ్జ్. సో ఇంకా ఆఫ్టర్నూన్ బాగా సమ్మర్ అయితే స్టార్ట్ అయిపోయిందండి, ఫుల్ వేడిగా ఎండలు. సో ఇప్పుడైతే నేను మీకు సమ్మర్ స్పెషల్ నా ఫేస్ స్కిన్ కేర్ స్క్రబ్, మంచి స్క్రబ్ చూపిస్తాను, చూసేయండి. సో ఇదేంటంటే బ్యూటీ కేర్ ఫేషియల్ స్క్రబ్ అండి. సో ఇది మనకి సమ్మర్లో చాలా బాగా యూజ్ అవుతుంది. అండ్ బ్లాక్ స్పాట్స్ తగ్గిపోతాయి, అండ్ స్కిన్ అనేది కూడా మంచి గ్లో అయితే వస్తుందండి. సమ్మర్లో ఆబ్వియస్లీ అందరికీ ట్యాన్ ఎక్కువ అయిపోతుంది కదా, సో అందుకే ట్యాన్ నుంచి కూడా మనం ఫ్రీ అవ్వచ్చు. చాలా బాగా యూజ్ అవుతుంది. నేనైతే దీన్ని 2-3 ఇయర్స్, ఆల్మోస్ట్ 3 ఇయర్స్ నుంచి ఈ ప్రోడక్ట్ అయితే యూజ్ చేస్తున్నాను అనమాట. సో అందరికీ చాలా బాగా యూజ్ అవుతుంది, యూజ్ చేయండి. ఇది వచ్చేసి స్కిన్ గ్లో వచ్చేస్తుంది, అండ్ డీప్ క్లెన్సింగ్ విత్ జెంటిల్ కేర్, అండ్ డార్క్ స్పాట్స్ అనేవి రిమూవ్ అయిపోతాయి. సో చూసారు కదా, ఇదైతే కొత్త ప్రోడక్ట్ కాదండి, నేను ఆల్రెడీ యూజ్ చేస్తున్నదే. సో ఇలా మనం ఏంటంటే తీసేసుకునేసి రోజుకొకసారి ఏంటంటే ఆఫ్టర్నూన్ నేనైతే యూజ్ చేస్తున్నాను అన్నమాట. ఈ మధ్య సమ్మర్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి కొంతమంది ఏంటంటే నైట్ పడుకునే ముందర యూజ్ చేస్తారు. సో చూసారు కదా, నేను ఆల్రెడీ ఇది అయితే కొత్త బాక్స్ అయితే కాదు, పాతదే, అందుకే నేను మీకు అదే పనిగా చూపించాను. సో కొద్దిగా మనం ఫింగర్ టిప్స్తో తీసేసుకునేసి అక్కడ ఫేస్ మీద పెట్టేసుకునేసి మన 2 హ్యాండ్స్ ఫింగర్స్తో మొత్తం ఫేస్ మొత్తం స్క్రబ్ చేసేసుకోవాలన్నట్టు నీట్గా. క్లాక్ వైజ్ డైరెక్షన్లో మనం మొత్తం అంతా నీట్గా అంతా స్క్రబ్ చేసేసుకోవాలి ఫేస్ అంతా. అంటే ఆఫ్టర్నూన్ నేను పడుకునే ముందర, బెడ్ టైంకి ముందర ఇలా చేస్తాను. లేదు అంటే చాలామంది నైట్ టైం చేస్తారండి. సో ఇక్కడ ధన వచ్చాడు, సో చూస్తున్నారు కదా, మధ్యలో వచ్చి చూసి వెళ్ళిపోయాడు అన్నట్టు. ఏం చేస్తున్నావు, షూట్ చేసుకుంటున్నావా అని చెప్పేసి. సో ఇలా మొత్తం ఫేస్ మొత్తం ఇలా నీట్గా అంతా స్క్రబ్ చేసేసుకోవాలి. మన మౌత్, ఐస్ని అవాయిడ్ చేయాలన్నమాట. సో అవాయిడ్ చేసేసి మొత్తం ఫేస్ మొత్తం ఇలా జెంటిల్గా క్లాక్ వైజ్ 2 ఫింగర్స్ యూజ్ చేసేసి మనం అంత నీట్గా అంత స్క్రబ్ చేసేసుకోవాలండి. ఫేస్ మొత్తం స్క్రబ్ చేసేసుకోండి, అంటే మస్ట్ అండ్ షుడ్ యూజ్ చేయండి. అండ్ వీటి లింక్ అయితే నేను మీకు నైకాలో కానీ పర్పుల్లో కానీ ఎక్కడ దొరికితే అక్కడ నేను మీకు లింక్ అయితే ఖచ్చితంగా కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, ఖచ్చితంగా చెక్ చేయండి. ఎందుకంటే చాలా ట్రస్టబుల్ ప్రోడక్ట్ అండి ఇది. యూనివర్సల్ కాస్మెటిక్స్ ఇండస్ట్రీస్ వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్నాను నేను ఇది. సో చెక్ చేయండి అందరూ, డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఉంటుంది. సో ఆఫ్టర్నూన్ కొద్దిగా కాసేపు రెస్ట్ తీసుకున్నాను. రెస్ట్ తీసుకున్న తర్వాత ఈవినింగ్ ఇలా మళ్ళీ ఇంకా ఈ బట్టలు వాష్ చేయడం, ఈ పని. అమ్మో నిజంగా మమ్మీ నిజంగా చాలా కష్టపడేదండి, నాకు అర్థమైపోయింది. అమ్మో ఇంత కష్టం అని చెప్పేసి. ఇంకా కొన్ని అయితే పాపం కూర్చునేసి వాష్ చేసేది. నేనేంటంటే ఇంకా వాషింగ్ మిషన్ యూజ్ చేశాను, అంటే కొన్ని వాషింగ్ మిషన్లో యూజ్ చేసేది, కొన్ని హ్యాండ్తో వాష్ చేసేది అన్నట్టు. నేను హాస్టల్లో మళ్ళీ నాకు బెంగళూరు డేస్ గుర్తొచ్చాయి అన్నట్టు. హాస్టల్లో ఉన్నప్పుడు నేను ఇలాగే 2 బకెట్స్ పైకి టెర్రస్ మీదకి తీసుకొని వెళ్ళేసి నా చేతితో నేనే వాష్ చేసుకునేదాన్ని. ఎందుకంటే ఆఫీస్ వేర్ డ్రెస్సెస్ ఇవన్నీ కొంచెం బాగుంటాయి అన్నట్టు, కాటన్ వేర్ మంచి డిజైనర్ పీసెస్ ఉంటాయి, అవన్నీ వాషింగ్ మిషన్లో వేస్తే పోతాయని చెప్పేసి నేనే హ్యాండ్ వాష్ చేసుకునేదాన్ని. సో అవన్నీ గుర్తొచ్చాయి అన్నట్టు. అంటే చాలా రోజుల తర్వాత మళ్ళీ నేను బట్టలు ఇలా వాషింగ్ మిషన్లో వేయడము, బట్టలు ఆరేయడం ఈ పని చేశాను. అంటే ఆల్మోస్ట్ నేను మార్చి 28th 22nd నేనైతే ఇంటికి వచ్చానండి, కోవిడ్ వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్పేసి. మళ్ళీ మార్చి 22nd వస్తుంది, ఆల్మోస్ట్ లిటరల్లీ 1 year. సో అస్సలు నిజంగా చాలా రోజులు అయిపోయినట్టుంది బట్టలు వాష్ చేయడం, ఇలా బట్టలు ఆరేయడం ఇదంతా. సో ఈవినింగ్ అన్నట్టు ఇది. ఇంకా వాము ఈరోజైతే ఫుల్ ఎలక్షన్స్ హడావిడి అండి. రిజల్ట్స్ వచ్చేసాయి కదా, ఈరోజు ఎలక్షన్ కౌంటింగ్ అయిపోయింది. ఫుల్ హడావిడిగా ఉంది. ఇప్పుడు నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నప్పుడు కూడా మధ్యలో మీకు ఏదైనా వినిపించి ఉండొచ్చు.
పట్టించుకోకండి ఆ క్రాకర్స్ సౌండ్ ఇదంతా. సో ఈవినింగ్ ఇలా చెట్లకి వాటర్ పోసేసి ఇంకా నా పని అయితే అయిపోయింది అన్నట్టు. సో ఇక్కడ మీకు ఏంటి అంటే ఈ చెట్లను చూస్తుంటే గుర్తొస్తుంది కదా, నేను ఇంతకుముందు మా అక్క కోసం ఒక టర్టిల్ వైన్ ప్లాంట్ అనేది తెప్పించాను, గుర్తుందా? సో చూడండి, ఇది అన్నమాట నేను ఆ రోజు తెప్పించిన చెట్టు, నేనే నాటాను. చాలా అంటే 2 పాట్స్లో నాటాను అన్నట్టు. సో 2 పాట్స్లో చాలా చాలా బాగా పెరిగింది. జస్ట్ కొద్దిగా ఒక్క చోట అలా చిక్కి నాటానండి అంతే. చూసారు కదా ఎంత బుషీగా పెరిగిందో. సో చాలా చాలా బాగా పెరిగింది కదా. ఇంకా కొంచెం పెరిగిన తర్వాత అక్కకి ఇద్దామని చెప్పేసి ఉన్నాను. సో అక్కవి అవి హ్యాంగింగ్ పాట్స్ ఉంటాయి కదా, అవి ఆర్డర్ పెట్టింది. సో నెక్స్ట్ ఇంకా అక్కకి ఇచ్చేసేయాలన్నట్టు. సో మీరు కూడా ఖచ్చితంగా తెచ్చుకోండి. కలగురగంప.comలో ఉంటుంది టర్టిల్ వైన్ ప్లాంట్. సో చూసారు కదా చాలా బాగా పెరిగింది కదా. సో ఫ్రెండ్స్, ఇది ఈ రోజుటి నా సండే వ్లాగ్ అన్నట్టు. మీకు అందరికీ ఎలా నచ్చింది, యూస్ఫుల్గా ఉందా వ్లాగ్? సో ఇంకా ఎలాంటి వీడియోస్ మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారో నాకు ఖచ్చితంగా కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్. హ్యాపీ సండే.